2025 డిసెంబర్ 30వ తారీఖున వచ్చే ముక్కోటి ఏకాదశి 112 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాశుభయోగం. అవునండి, ఇది నిజంగా చాలా విశేషమైన ఆధ్యాత్మిక కలయిక. ముక్కోటి ఏకాదశి, భరణి నక్షత్రం మరియు మంగళవారం ఈ మూడు ఒకే రోజు రావడం జ్యోతిష శాస్త్రరీత్యా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అరుదైన శుభయోగం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల్లోకెల్లా ఇది అత్యంత ముఖ్యమైనది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే భరణి నక్షత్రం ఇది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం. లక్ష్మీ కటాక్షం కోసం, సంపద వృద్ధి కోసం ఈ నక్షత్రం ఉన్న రోజున చేసే పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మంగళవారం ఇది హనుమంతుడికి మరియు కుజుడికి ప్రీతికరమైన రోజు కావడం వల్ల ఉన్న అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈరోజు ఏం చేయాలంటే వైకుంఠ ద్వార దర్శనం, వీలైతే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పఠనం ఇంట్లో లేదా గుడిలో చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. దీపారాధన సాయంత్రం సమయంలో కానీ ఇంట్లో తులసి కోట దగ్గర మరియు ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది. ఇలాంటి అరుదైన తిథి నక్షత్రాల కలయిక మన జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. భక్తితో, నమ్మకంతో చేసే ఏ చిన్న కార్యమైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.